మహారాజా రవితేజ కుమారుడు మహదాన్, కుమార్తె మోక్షద ఇద్దరు సినీ రంగంలో అడుగు పెడుతున్నారు. మహదాన్ స్పిరిట్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా, మోక్షద రవితేజ తదుపరి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలో తమదైన మార్కు చూపేందుకు సిద్ధమవుతున్నారు. కుమారుడు మహదాన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సందీప్ వంగ వంటి టాప్ డైరెక్టర్ వద్ద పనిచేస్తూ దర్శకత్వ మెలకువలు నేర్చుకుంటున్నాడు. ఇక కుమార్తె మోక్షద తండ్రి రవితేజ నెక్స్ట్ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శివ నిర్మాణ రూపొందిస్తున్నాడు. నటుడిగా కాకుండా తెర వెనుక బాధ్యతలు చేపట్టి సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు వారసులను ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. రవితేజకి సూపర్ స్టార్డమ్ ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో రాణిస్తామని నిరూపించుకోవాలన్న ఆలోచనే ఈ ఇద్దరిలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు యంగ్ హీరోల్లో టాప్ రేసులో నిలిచిన రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోతున్నాడు. వరుస ఫ్లాప్లతో సతమతమైన ఈ హీరో సినిమాలు ఇప్పుడు థియేటర్లలో కనిపించకపోవడం గమనార్హం. తాజాగా విడుదలైన పాంచ్ మీనార్ కేవలం 7 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడం షాకింగ్ గా మారింది. రాజ్ తరుణ్ తొలి చిత్రాలు ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన వరుస చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఆయన మార్కెట్ పడిపోయింది. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు థియేటర్లలో కూడా అడ్రస్ లేకుండా పోయాయి. తాజాగా విడుదలైన పాంచ్ మీనార్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కేవలం 7 రోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు యూత్ ఐకాన్ గా మారిన ఈ హీరో ఇప్పుడు ప్రేక్షకుల గుర్తింపు కోల్పోవడం షాక్ కి గురి చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు ఏకంగా 32 కోట్లకు దక్కించుకున్నారు. ఈ ధర చాలా రీజనబుల్ గా ఉందని ట్రేడ్ వర్గాలు చర్చిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వాల్తేరు వీరయ్యతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 32 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ 32 కోట్లు రీజనబుల్ బిజినెస్ గా పరిగణిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన మీసాల పిల్ల పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. నీ ముక్కు మీద కోపం కొంచెం